అందరికీ నమస్కారం అండి. ఈరోజు త్రిబుల్ ఐటీ కర్నూలు గురించి మీకు డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇప్పుడు జేఈఈ మెయిన్స్ మీద అందరూ కూడా చాలా సీరియస్‌గా ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మరి జనవరి 22 నుంచి 31 వరకు కూడా జేఈఈ మెయిన్స్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మరి జేఈఈ మెయిన్స్‌లో ఎన్ఐటీలో మనము సీట్స్ తెచ్చుకోవాలనే చాలా అందరం కూడా శ్రమిస్తూ ఉన్నాము. ఏవైతే ఎన్ఐటీలో ఉన్నటువంటి 31 ఇన్స్టిట్యూషన్లో 24,229 సీట్స్కి ఓ పక్క పోటీ పడుతూ అలాగే ఎన్ఐటీల్లో కొన్నిటికి ఈక్వల్గా ఉన్నటువంటి త్రిబుల్ ఐటీల గురించి కూడా మనం అడ్మిషన్ కోసం చూస్తూ ఉన్నాం. అయితే దానిలో భాగంగానే ఇవాళ త్రిబుల్ ఐటీ కర్నూలు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. త్రిబుల్ ఐటీ డిఎం కర్నూలు. డిఎం అంటే మనందరికీ తెలిసిందే. డిఎం డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి త్రిబుల్ ఐటీ ఇది కర్నూలు. ఇది ముఖ్యంగా ఈ త్రిబుల్ ఐటీ సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక సాంకేతిక విద్యా సంస్థ. దీన్ని 2015లో ఇండియన్ గవర్నమెంటు అండ్ ఎంహెచ్ఆర్డి అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వీరు సంయుక్తంగా ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. మరి దీనికి సంబంధించినటువంటి మనం చూస్తే కొన్ని కోర్సెస్ని వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, తర్వాత కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ అండ్ మెకానికల్, ఈ కోర్సెస్ అయితే ఇక్కడ కర్నూలు వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి మనకు సీట్స్ మ్యాట్రిక్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సీట్స్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఇక్కడ మనకి అడ్మిషన్స్ లభిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి కర్నూలు త్రిబుల్ ఐటీ కర్నూలులో జనరల్ అభ్యర్థికి లాస్ట్ ఇయర్ 32,761 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. మరి ఫీమేల్ అభ్యర్థులకి అయితే 33,001 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇది ఓపెన్ ఆల్ ఇండియా ర్యాంక్ మనం మాట్లాడుకుంటుంది. ముఖ్యంగా నిన్న కూడా నేను ఇంతకుముందు ఈ వీడియోలో కూడా చెప్పాను, మనకి ఎన్ఐటీ లాగా త్రిబుల్ ఐటీలు వేరేగా ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంకే చూస్తారు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి ఆల్ ఇండియా ర్యాంకు ఏదైతే ఉందో అది జనరల్ అభ్యర్థులకి కంప్యూటర్ సైన్స్లో 13,128కి కట్ అయింది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకి ఓబీసీ ఎన్సీఎల్లో 12,828 ర్యాంక్కి కట్ అయింది. ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఓబీసీఎల్. అలాగే కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ వాళ్ళలో జనరల్ అభ్యర్థులకి 5,862 ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్సీ ఫిమేల్ అభ్యర్థికి అయితే 5,702 ర్యాంక్ వరకు కూడా కంప్యూటర్ సైన్స్లో ఇక్కడ అడ్మిషన్ రావడం జరిగింది. అలాగే సిఎస్సిలో ఎస్సీ అభ్యర్థులకి జనరల్లో ఈ 5,596 ర్యాంక్ వరకు కూడా కేటగిరీ ర్యాంక్ అండి సీట్ రావడం జరిగింది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకి 5,148 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో ఎస్సీ అభ్యర్థులకి అయితే సీట్ రావడం జరిగింది. అలాగే ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్లో జనరల్ అభ్యర్థులకి జనరల్గా చూస్తే అంటే మెన్ అండ్ ఉమెన్ చూస్తే 2,300 వరకు వచ్చింది. ఫీమేల్ ఏమో 2,129 వరకు ఇక్కడ సీట్ రావడం జరిగింది. అది సిఎస్సికి సంబంధించి. ఇంకా ఏఐ అండ్ డేటా సైన్స్కి సంబంధించి చూస్తే మనకు ఓపెన్ జనరల్ చూస్తే 36,999 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 38,000 వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఏఐ అండ్ డేటా సైన్స్లో 6,561 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకి 6,571 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ 14,000 దాకా జనరల్, 13,940 వరకు ఫిమేల్కి వచ్చింది. ఇంకా ఏఐ అండ్ డేటా సైన్స్కి సంబంధించి ఎస్సీ అభ్యర్థులకు అయితే 6,190 ర్యాంక్ వరకు కూడా జనరల్ వాళ్ళకి వచ్చింది. అండ్ ఫిమేల్ అభ్యర్థులకి అయితే 6,661 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అలాగే ఎస్టీ అభ్యర్థులకి అయితే 2,934 ర్యాంక్ దాకా వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకి ఏమో 3,498 ర్యాంక్ దాకా ఇక్కడ సీట్ రావడం జరిగింది. అది తర్వాత ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఓపెన్లో చూసుకుంటే 49,886 ర్యాంక్ వరకు కూడా వచ్చిందండి మెకానికల్ ఇంజనీరింగ్. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 52,652 ర్యాంక్ వరకు కూడా వచ్చింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వరకు అయితే 18,149 ర్యాంక్ వరకు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది. అందులో ఫీమేల్ అభ్యర్థులకి అయితే 19,787 ర్యాంక్ వరకు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ మనకి కర్నూలులోనే అయితే సీట్ రావడం జరిగింది. ఇది ఓపెన్ అండ్ ఓబీసీఎల్. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ వరకు చూసుకుంటే ఎస్సీ వారికి 8,903 ర్యాంక్ వరకు కూడా వచ్చింది.
అండ్ ఫీమేల్ అభ్యర్థులకి అయితే 10,000 ర్యాంక్ దాకా వచ్చింది. ఎస్టీ అభ్యర్థులకి అయితే మెకానికల్ ఇంజనీరింగ్లో 3,817 ర్యాంక్ వరకు కూడా ఇక్కడైతే సీట్ రావడం జరిగింది. ఇది మెకానికల్. ఇంకా ఈసీకి సంబంధించి మనం ఓపెన్లో చూస్తే 41,985 ర్యాంక్ వరకు వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 37,555 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 7,053 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 7,043 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేటప్పటికి 16,831 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ ఈసీ అయితే సీట్ రావడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈసీకి సంబంధించి ఓపెన్ అండ్ ఈడబ్ల్యూసీ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కట్ ఆఫ్స్. ఇంకా ఎస్సీ ఎస్టీకి చూస్తే ఈసీఈలో 7,695 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఫీమేల్ అభ్యర్థులకి అయితే 7,776 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. ఇంక ఎస్టీ అభ్యర్థులకి అయితే జనరల్ 3,301 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇది ఏదైతే త్రిబుల్ డిఎం కర్నూలు సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్. మరి ముఖ్యంగా నేను చెప్పబోయే విషయాలు ఏంటి అంటే, ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఈసీఈ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ కూడా 4 years కోర్స్. ఇవి కాకుండా 5 years కోర్స్ కూడా సేమ్ ఇవే బ్రాంచ్లు డ్యూయల్ డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు. మరి వాటి గురించి నేను ఈ యొక్క వీడియోలో డీటెయిల్గా అయితే చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.